నమస్తే అవధాన్. నాయకుల గురించి ఈ మధ్య తరచు మాట్లాడాల్సి వస్తుంది. కొంతమంది ఉండాల్సిన విధంగా ఉంటున్నారు, కొంతమంది ఉండకూడని విధంగా ఉంటున్నారు. నిన్న మనం సువేంద్రది గారి గురించి మాట్లాడుకున్నాం. జస్ట్ హౌ ఏ లీడర్ షుడ్ బి. ఓకే, రైట్. అంటే ఒక సెక్షన్ ఓట్లలో అంటే పార్టీ విధాన నిర్ణయాన్ని బట్టి అతను వ్యవహరించాడు అనుకున్నా, బట్ it is protecting the national interest. And sometimes to protect the national interest or interest of the society, సమాజ ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఆగ్రహం కలిగించే పని కూడా చేయాల్సి వస్తుంది కూడా. దానివల్ల ఉండే విపరిణామాలు చాలా ఉంటాయి. కానీ ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, సమాజం యొక్క బృహత్ ప్రయోజనాల దృష్ట్యా కొన్నిసార్లు నిర్ణయం. కానీ కొంతమంది నాయకులు చూస్తే ఎలా ఉండకూడదు అనడానికి పెర్ఫెక్ట్ ఉదాహరణ అవుతారు. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. బాల్క సుమన్, హీఈస్ ఏ స్టూడెంట్ లీడర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత భారత రాష్ట్ర సమితి, ఈ పార్టీలో బాగా ఎదిగాడు. ఎమ్మెల్యే అయ్యాడు. ఐ థింక్ ఆదిలాబాద్, ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా నాకు కాన్స్టిట్యున్సీ రికాల్ కావట్లేదు. అతను నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ, ఎవరో మిత్రుడు షేర్ చేశారు నాకు అది ఆ వీడియో. మీటింగ్లో మాట్లాడితే ఏమంటాడంటే, అంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చి డిమాండ్స్ని ఇచ్చేసుకోవడానికి, డిమాండ్స్ మీట్ అయ్యేలా చూసుకోవడానికి. ఏమైంది, రైల్వే లైన్స్ పాల్గొట్టండి, మన ఏరియాలో రైల్వే లైన్స్ చాలా పెడుతున్నాయి, అట్లాగే సింగరేణి ఆఫీసులు దగ్గర చేయండి అన్నాడు. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టురి, పోయి మొత్తం జీఎం గాని ఆఫీసు కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటా.